రకాల ఆప్షన్స్ రావడం జరుగుతుంది. 6 రకాల ఆప్షన్స్ వచ్చిన తర్వాత సో ఎస్ఎస్జి బుక్ కీపర్ కి సంబంధించి మనము ఓపెన్ చేస్తే అక్కడ మళ్ళీ ఒక 5 రకాల ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఆ 5 రకాల ఆప్షన్లలో మనకు కావలసినటువంటి అంటే ఈ కట్ ఆఫ్ షీట్స్ కావలసినటువంటి ఆప్షన్స్ 2, అందులో ఎస్ఎస్జి 1, తర్వాత మీటింగ్ 1. సో ఎస్ఎస్జికి సంబంధించి క్లిక్ చేయగానే ఎస్ఎస్జి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మొత్తము మీ వివోకి మ్యాప్ అయినటువంటి సంఘాలు ఏమైతే ఉన్నాయో ఆ సంఘాలు మొత్తము కనబడడం జరుగుతుంది. కనబడిన తర్వాత మనం ఏ సంఘానికి అయితే కట్ ఆఫ్ షీట్ చేయాలనుకుంటున్నామో ఆ సంఘం పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ సంఘం యొక్క ఫార్మేషన్ డేటు, అదేవిధంగా ఆ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేటువంటిది మనకు అక్కడ కనబడుతుంది. ఈ సంఘం యొక్క ఫార్మేషన్ డేట్ ను నోట్ చేసుకోవాలి. అదేవిధంగా సభ్యులను కూడా నోట్ చేసుకోవాలి. ఒకవేళ సభ్యులు అనేటువంటిది తక్కువ ఉన్నట్లయితే అంటే మనకు తీర్మానం ప్రకారం ఒకవేళ తీర్మానంలో ఎక్కువ ఉండి అనుకున్నట్టయితే అక్కడ మనము సభ్యులను ఎంట్రీ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. సో కట్ ఆఫ్ షీట్ చేసే ముందు సభ్యులందరినీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. వాళ్ళందరికీ కూడా గ్రీన్ కలర్ లో రైట్ మార్క్స్ ఉన్నాయా, ఇంటూ మార్క్స్ ఉన్నాయా, నాట్ అప్లికేబుల్ ఉన్నాయా అనేటువంటి 3 ఆప్షన్లు ఖచ్చితంగా చూసుకోవాలి. నాట్ అప్లికేబుల్ ఉంటే మాత్రము ఆ యొక్క పేరును మళ్ళీ కూడా రీ ఎంట్రీ మనం చేయాలి. ఓకేనా? సో చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక మనము ఇక్కడ కట్ ఆఫ్ షీట్ కార్డ్కి వచ్చేస్తాం. ఇక ఈ ఆప్షన్ మర్చిపోయి సో మీటింగ్ కార్డ్కి వచ్చేస్తాం. సో మీటింగ్ కార్డ్కి వచ్చిన తర్వాత ఈ మీటింగ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాం. సో మీటింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏం కనబడతాయి అని అంటే సో రెగ్యులర్ మీటింగ్, కట్ ఆఫ్ మీటింగ్ అని వస్తుంది. ఇటు సైడు రెగ్యులర్ మీటింగు, ఇటు సైడ్ ఏమో కట్ ఆఫ్ మీటింగ్ అని వస్తుంది. ఇప్పుడు మనం కట్ ఆఫ్ మీటింగ్ అనేది సో అంటే మనం చెప్పిన దాని ప్రకారం అయితే డిసెంబర్ వరకు చేయమని చెప్తా ఉన్నారు. సో డిసెంబర్ వరకు మనం చేయాలి కాబట్టి ఈ కట్ ఆఫ్ మీటింగ్ పైన క్లిక్ చేస్తాం. ఓకేనా అమ్మా? సో కట్ ఆఫ్ మీటింగ్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఒక 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి కట్ ఆఫ్ మీటింగ్ అని వస్తుంది. మళ్ళీ ఈ కట్ ఆఫ్ మీటింగ్ అన్నకాడ మనం ఏం చేయాలి, ఆ మీటింగ్ డేట్ రెగ్యులర్ వేసుకోవాలి. 2వ తారీఖు 10వ తారీఖు సో నెల 2025 వరకు మనం కట్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి ఆ సంఘం మీటింగు 12వ నెల 2025. తర్వాత మీటింగ్ సంఖ్య అని వస్తుంది. ఇంకోటి మీటింగ్ నంబర్స్ అని వస్తుంది. ఈ మీటింగ్ నంబర్స్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ సంఘం ఫార్మేషన్ అయింది ఎప్పుడు 2023. సో మనం కట్ ఆఫ్ చేసేది ఎప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే ఇక రాసుకోండి 10/2/2023, 10/12/2025 అంటే ఎన్ని నెలలు వస్తుంది? 2 సంవత్సరాలు ప్లస్ తర్వాత ప్లస్ ఒక 8 నెలలు అంటే ఎంత వస్తుంది? 24 + 8 ఎంత? 32 నెలలు వస్తుంది. సో మనం 32 మంత్స్ అంతేనా? ఓకే అమ్మా సరే 36 నెలలు. 36 నెలలు ఇంటూ ఒక్కొక్క నెలకి ఒక్కొక్క మీటింగ్ కాబట్టి మొత్తం ఏంటన్నట్టు 36 నెలలు, 36 మీటింగ్లు అంతేనా? రైట్. అప్పుడు మనం ఏం చేస్తామంటే మీటింగ్ సంఖ్య సో 36 అనేది వేస్తాం. వేసిన తర్వాత కింద సబ్మిట్ అని ఉంటుంది. ఆ సబ్మిట్ నొక్కుతాం. ఓకేనా అమ్మా? సో సబ్మిట్ నొక్కేస్తాం. సబ్మిట్ నొక్కగానే ఆటోమేటిక్గా అప్పుడు మళ్ళీ ఒక 3 ఆప్షన్లు కనబడతాయి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి అటెండెన్స్, రెండవది మెంబర్ ట్రాన్సాక్షన్, తర్వాత గ్రూప్ ట్రాన్సాక్షన్. ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. సార్ ఇప్పుడు మనకి డౌట్ ఇప్పుడు ఎస్ఐజీ అంటే ఇప్పుడు 36 అని వచ్చింది సార్. ఇప్పుడు మనము 95 లో కూడా స్టార్ట్ అయిన ఎస్ఐజీస్ ఉంటాయి. దాదాపు ఒక 300-400 మీటింగ్ మెంబర్ అని ఓకే సార్ పంచుకున్నారు కాబట్టి మీటింగులు అయితే జరిగి ఉంటేనే కదా, అంతేనా? జరిగైతే ఉంటాయి
జరిగినాయి కాబట్టి మనం సంఖ్య వేస్తాను. పొదుపులు అనేది వాళ్ళ సభ్యులందరి తీర్మానం ప్రకారం పంచుకుంటారు. తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. సో అటెండెన్స్, మెంబర్ ట్రాన్సాక్షన్, గ్రూప్ ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అటెండెన్స్ వేస్తాం. అటెండెన్స్ కాడ ఆటోమేటిక్గా సభ్యులందరి పేర్లు డిస్ప్లే అవుతాయి. 10 మంది డిస్ప్లే అయిన తర్వాత ఆ పేర్లకు ఎదురుగా ఒక డబ్బా వస్తుంది. ఓకేనా అమ్మ? డబ్బా వచ్చి 0 ఉంటుంది. అక్కడ మనం ఏం చేస్తాము, ఈ సంఖ్య ఎత్తాం. మనకు 36 కదా వచ్చింది. ఇప్పుడు ఆ 36 ఆ 10 మందికి వేసుకుంటే పోతాం. ఒకవేళ ఏ సభ్యురాలన్నా సరిగా రాకపోతే ఆమెకు 30 ఎత్తాం, ఆమె రాకపోతే 20 ఎత్తాం. సో దాని ప్రకారం మనకు తీర్మానం ప్రకారం అటెండెన్స్ అయితే అట్లా వాళ్ళు వచ్చే దాని ప్రకారమే వేస్తాం. ఒక ఆమెకి 20, 30, 35, 32 అట్లా. అన్ని ప్లస్ అవుతున్నాయి సార్. అది మెంబర్ ఫస్ట్ మెంబర్ 36 చేసిన, సెకండ్ మెంబర్ 36 చేసిన, 72 అవుతున్నాయి. ప్లస్ అయితే మరి అన్ని ప్లస్ అయితే 10 మంది 360 వస్తాయి. అట్టే వస్తుంది మరి, అట్టే వస్తుంది మా అటెండెన్స్. ఇప్పుడు మీ అమ్మ అన్నట్టుగా 36 వేస్తే 36 × 10 360 అనేది మళ్ళీ సబ్మిషన్ వచ్చినాక 360 మీటింగ్. అంటే సభ్యులందరి కలిపి మొత్తము మీటింగ్లు గిన్ని మీటింగ్లు జరిగినాయి అన్నమాట. అన్ని మీటింగ్లకు అంతమంది సభ్యులు హాజరయ్యారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక తక్కువ వచ్చామనుకో, ఇక్కడ 360 రాదు, 350 వస్తుంది, 340 అట్లతో వస్తా. అంటే మనం చూపించే దాని ప్రకారం వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అటెండెన్స్ కాడ కూడా ఆ విధంగా సభ్యులు వచ్చిన విధంగానే చూపించండి. అందరూ కూడా 36 రారు కాబట్టి తక్కువ చూపించండి. ఈ అటెండెన్స్ కార్డు మాత్రం ఆ విధంగా వేయండి. సో అటెండెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెంబర్ ట్రాన్సాక్షన్. మెంబర్ ట్రాన్సాక్షన్ కాడ మళ్ళీ మెంబర్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఏమొస్తాయంటే మెంబర్ సేవింగ్స్, తర్వాత క్లోజ్డ్ లోన్స్, తర్వాత యాక్టివ్ లోన్స్, తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్. ఈ 4 ఆప్షన్లు వస్తాయి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం వస్తాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకొక ఆప్షన్ వస్తుంది, పెయిడ్ టు మెంబర్స్. పెయిడ్ టు మెంబర్స్ అని వస్తుంది. ఓకేనమ్మా? ఈ 4 ఆప్షన్లు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఆ సభ్యురాలి యొక్క పొదుపులు ఎన్నైతే ఉన్నాయో తీర్మానం బుక్ ప్రకారం మనం కటాఫ్ షీట్ రాస్తాం కాబట్టి ఆ కటాఫ్ షీట్ ప్రకారము ఆ సభ్యురాలి యొక్క పొదుపులు ఎన్నైతే ఉన్నాయో అప్పుడు ఆ పొదుపులు వేయడం జరుగుతుంది. ఈ మెంబర్స్ సేవింగ్స్ పైన మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒక 2 ఆప్షన్లు వస్తాయి. కంపల్సరీ సేవింగ్స్ ఒకటి వస్తుంది, ఇంకోటి వాలంటరీ సేవింగ్స్ అని ఇంకొకటి వస్తుంది. ఈ 2 రకాల ఆప్షన్లు మనకు రావడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే కంపల్సరీ సేవింగ్స్ అంటే ఆ సభ్యురాలి యొక్క తప్పనిసరి పొదుపులు, అంతే కదా. ఆ సంఘం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కట్ ఆఫ్ చేసే వరకు ఆ సభ్యురాలి ఎంతైతే పొదుపు ఉంటుందో, అంటే 36 నెలలు కాబట్టి ఎంత ఉంటాయి? ఎగ్జాంపుల్గా నెలకు 100 అనుకున్నా కానీ 3600, అంతే కదా. సో 3600 మనం ఇక్కడ కంపల్సరీ సేవింగ్స్ అన్న కాడ ఒక్కొక్క సభ్యురాలిని మనం వేసుకుంటాం. డిస్ప్లే అయితే ఆల్రెడీ మెంబర్ సేవింగ్స్ మీద క్లిక్ చేయగానే 10 మంది పేర్లు వస్తాయి, 10 మంది సభ్యుల పేర్లు వస్తాయి. ఆ పేర్లకు ఎదురుగా ఈ 2 ఆప్షన్లు వస్తాయి, డబ్బాలు వస్తాయి. ఓకేనా? వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక్కొక్కరికి 360 360 వేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ వాలంటరీ సేవింగ్స్ అనేది ఉంటాయి. మరి మన దగ్గర ఏముండవు, ఉంటాయా? ఉండవు. వాలంటరీ సేవింగ్స్ ఏముండవు కాబట్టి అప్పుడు ఇక్కడ 0 పెట్టండి, పెట్టేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా మొత్తము 36,000 ఎంత అవుతుంది? 10 మంది అంటే ఎంత అయితే అమ్మా 36,000 రూపాయలు
మనకు పొదుపు అనేటువంటిది మొత్తము జమ కావడం జరుగుతుంది. మరి మీరు అది 1 year లో చెప్పింది కదా సార్, ఆ సీనియారిటీ గ్రూప్ కంటే ఒక్కొక్క సంఘానికి 25,000 అట్లా ఉంటాయి. అదే అమ్మ నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా 23 10 అని వేసిన అదే చెప్తున్నా ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా. ఇక సీనియర్ ఉంటే మీటింగ్ల సంఖ్య పెరిగింది అనుకో పొదుపులు కూడా పెరుగుతాయి. నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వేసిన కాబట్టి తీసుకే సంఘాలు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. అట్లా 36 నెలలు కాబట్టి పొదుపులు మొత్తం సబ్మిట్ కొట్టిన తర్వాత పొదుపులు మొత్తం వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఈ ఆప్షన్ అనేది మనకు అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమొస్తుంది అంటే మీకు ఇక్కడ మెంబర్ సేవింగ్స్ మెంబర్ ట్రాన్సాక్షన్ పైన ఒకటి అన్మ్యాచ్డ్ అమౌంట్ అని వస్తుంది. ఇక్కడ ఒకటి సస్పెన్స్ అమౌంట్ అని వస్తుంది. ఇది 2 డబ్బాలు వస్తాయి. 2 డబ్బాలు వచ్చి ఆ డబ్బాలలో మీరు కొట్టిన కొద్ది అన్మ్యాచ్డ్ అమౌంట్ వచ్చి ఒక డబ్బా ఉంటుంది, సస్పెన్స్ అమౌంట్ డబ్బా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ మెంబర్స్ సేవింగ్స్ చేస్తారో ఖచ్చితంగా అవన్నీ కూడా సో ఇక్కడ మైనస్ 36,000 అని వస్తుంది. అన్మ్యాచ్డ్ అమౌంట్ లో మైనస్ అని వస్తుంది. ఓకేనా అమ్మా? మైనస్ 36,000 రూపాయలు మనం పొద్దున కొట్టాం కదా ఒక్కొక్క సభ్యురాల మీద, అవన్నీ కూడా 36,000 రూపాయలు మైనస్ వచ్చి 36,000 వస్తాయి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే అవి అట్లే ఉండని తర్వాత ఇక ఈ ఆప్షన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఈ 2 ఆప్షన్లు వదిలేయండి అమ్మ, ఇక్కడ వినాలి. ఈ 2 ఆప్షన్లు వదిలేయండి. తర్వాత ఇక్కడికి రండి, రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం సభ్యుల నుండి? రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ అన్న కాడ ఏం తీసుకుంటాం? ఓకే సరే, ఇప్పుడు రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ కాడికి రండి. ఫస్ట్ ఇక్కడ సేవింగ్స్ కొట్టినామా అయిపోయింది. తర్వాత ఈ 2 ఆప్షన్లు వదిలేయండి. ఎందుకు వదిలేయాలో కూడా తర్వాత చెప్తా. రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ కాడికి వచ్చిన తర్వాత అందులో మళ్ళీ 4 రకాల ఆప్షన్లు ఉంటాయి. వాటాదారం ఒకటి వస్తుంది, అదేవిధంగా కంపల్సరీ సేవింగ్స్ ఇన్ వివో అని వస్తుంది, తర్వాత అదర్ సేవింగ్స్ వస్తుంది. ఓకేనా? ఈ 3 ఆప్షన్లు మనకు అవి ఎంట్రీ చేయాలి. అదర్ సేవింగ్స్ అంటే ఏముంటాయి? మనిషి 720 720 కొట్టేస్తాం ఒకటి. తర్వాత వాటాదారం అంటే అప్పుడు గతంలో స్టార్టింగ్ లో మనకి 50 రూపాయలు ఒక్కొక్క సభ్యురాలు కట్టింది కాబట్టి ఆ 50 ఎంట్రీ చేసుకుంటూ వస్తాం. తర్వాత ఇక్కడ కంపల్సరీ సేవింగ్స్ అంటే రైట్ వివో పొదుపు. ఇక్కడ కంపల్సరీ సేవింగ్స్ అంటే ఏంటి? వివో పొదుపు. ఆ వివో పొదుపు ఎక్కడికెళ్ళిపోతుంది? సంఘం మొత్తం సభ్యుల వసూలైన పొదుపులలోకి వెళ్ళే కదా, దీన్ని సపరేట్ అయితే చేయరు కదా. కాబట్టి ఈ 36,000 అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇన్ వివో. రామచంద్ర ఒక 10 నిమిషాలు సార్ మాట్లాడతారు. ఏది మన స్టేట్ లెవెల్లో ఆయన అందరికి విధామని ముఖ్యంగా మనం ఇక్కడ బ్యాంకులకు పడింది